నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ మేఘనా గారు. హలో అండి మేఘనా గారు. స్పిరిట్ సినిమా నుంచి దీపికా గారు అవుట్ అయిపోయారు అన్న ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఎందుకు అవుట్ అయ్యారు? కథ నచ్చలేదా, లేకపోతే వాళ్ళకున్న ఏమంటారు ఒప్పందాలు కుదరలేదా? ఇవన్నీ మాట్లాడుకుంటున్న టైంలో రెమ్యూనరేషన్స్ కుదరలేదు. ఇంకొకట తన స్టాఫ్కి కూడా ప్రొడ్యూసరే భారం వహించాలి. ఇప్పుడు ఇది ఓన్లీ దీపికా గారితోనే ఆపలేము. నయనతార గారి విషయంలో కూడా ఇలాంటి టాక్సే విన్నాం. త్రిష గారి గురించి కూడా ఇలానే మాట్లాడుకున్నారు. మన తెలుగు వాళ్ళ దగ్గర కూడా చాలామంది ఇలానే, అంటే భారీ భారీ రెమ్యూనరేషన్స్, వాళ్ళ స్టాఫ్ను కూడా వీళ్ళే చూసుకోవాలి. ఇది నిర్మాతకు కష్ట సాధ్యమే, ఇది టాక్. మీరేం చెప్తారు? ఎవరి సైడ్ ఉంటారు? రియల్గా అండి, అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ ఒక స్టెప్ తీసుకోవాలి నిర్మాతలు. ఎందుకంటే ఆఫ్ బడ్జెట్ అండి, హీరోలకి రెన్యూమినేషన్ కోట్లు ఇస్తారు. హీరోయిన్కి ఇచ్చారని ఇప్పుడు డైరెక్టర్ వచ్చాడు, మాకెందుకు ఇవ్వరు, మేము మా వల్లనే సినిమా జరుగుతుందని. ఇప్పుడు హీరోయిన్లేమి మేము కూడా కావాలి అని. సరే, వాళ్ళకి రెన్యూమినేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ స్టాఫ్ని వాళ్ళు పెట్టుకోవాలి. అది వదిలేస్తే అండి, వాళ్ళ ఫిట్నెస్ నుంచి వాళ్ళ డైటీషియన్స్ వరకు, వాళ్ళ అసిస్టెంట్లు ఒకరు కాదండి, 10-20 మంది అసిస్టెంట్లు, హెయిర్ డ్రెస్సరు, మేకప్ మ్యాన్, టచ్ మెన్, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ఇది, వాళ్ళకందరికి వీళ్ళే ప్రొడ్యూసరే చూడాలా. ఎందుకు చూడాలా అన్నది ఒక క్వశ్చన్ ఎందుకు వేయలేకపోతున్నారు అన్నది. వాళ్ళు ఏమంటే ఇప్పుడు ప్రొడ్యూసర్దే తప్పండి. ఇప్పుడు వాళ్ళు అడిగినంత ఇవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళొక సిస్టమాటిక్ పెట్టుకోవాలి. మా బ్యానర్లో మేము ఇది చేస్తాం, మా బ్యానర్లో మేము ఇలానే ఉంటాం. ఎవడన్నా రానండి, ఒక హీరో కాకపోతే ఇంకొక హీరో రానండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎంత అవసరమో ఒక హీరోకి కూడా ప్రొడ్యూసర్ అంతే అవసరం కదండి. అంతే అవసరం. ఇద్దరు ఇప్పుడు ఒకరు లేకపోతే ఒకరికి సినిమా అవుట్పుట్ రాదు బయటకి. వీళ్ళు ఒక ప్రొడక్షన్ వాళ్ళు ఒక రూల్స్ పెట్టుకోవాలా. ఏ హీరో రాని మేము ఇదే పాటిస్తాం, మీకు రెన్యూమినేషన్స్ ఇస్తాం, మీ స్టాఫ్ని మీరే చూసుకోండి, మీ అసిస్టెంట్ని మీరే చూసుకోండి అని. అది వదిలేస్తే పెద్ద హీరోయిన్ పెద్ద హీరో వచ్చాడంటే ఆ బాబు గారు చెప్పాడు, ఇంకా వాళ్ళ కుటుంబాలు పోషించాలా, వాళ్ళకి చెప్పిన వాళ్ళకి టికెట్లు వేయాలా. ఏమండి, వాళ్ళు కూడా డబ్బులే కదా, వాళ్ళు సినిమా చేస్తున్నారా, వీళ్ళ కుటుంబాలను పోషించాలా చెప్పండి. అన్ని కోట్లు తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం ఇంకొక టాపిక్ గురించి కూడా మాట్లాడాలి. ఒక వాదన ఏమొస్తుందంటే, హీరోలకైతే మాత్రం 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు. హీరోయిన్స్కి అయితే చాలా తక్కువ ఇస్తున్నారు. సరి సమానమైన రెమ్యూనరేషన్స్ ఇవ్వాలి అని అంటున్నారు. ఫస్ట్ దీని గురించి మాట్లాడండి. ఆయనకు 400 కోట్లు, ఈమెకు 400 కోట్లు రెమ్యూనరేషన్సే ఇస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోట్లలో రెన్యూమినేషన్ తగ్గించేసేయాలండి. కోట్లు ఇవ్వకూడదు. సరే, ఓకే, ఒక 10 కోట్ల వరకు ఓకే. కానీ 100 కోట్లు, 200 కోట్లు, 250 కోట్లు ఏంటండి అన్ని కలెక్షన్స్ వస్తున్నాయా? నాకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఒక ఆఫీస్లో పని చేయడానికి రావాలి. నా జీతం ఒక ఇంత అనుకోవచ్చు, అవునా? ఒక ఇంత జీతం. ఈ జీతంలోనే నా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, నాకేం ఎక్స్ట్రా పేమెంట్ ఏమి ఇయ్యరు. ఇక్కడికి వచ్చిన తర్వాత టీనో కాఫీనో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇస్తారు. ఆ తర్వాత నేను మెయింటైన్ చేయాలనుకుంటే నేను ఒక జ్యూస్ తాగుతాను ప్రతిరోజు. ఎవరు కొనుక్కోవాలి? ఆ మెయింటెనెన్స్ నా ఇష్టం, నేనే కొనుక్కోవాలి. ట్రాన్స్పోర్ట్ నాదే. నేను ఆటోలో వస్తానా, ర్యాపిడో 2 వీలర్ మీద వస్తానా, కార్ మీద వస్తానా, ఇంటి నుంచి ఎక్కడికి ఫ్లైట్ మీద వస్తానా అనేది నా ఇష్టం. ఎట్లన్నా రా, ఇన్ టైంకి అయితే పంచి ఉండాలి, అవుట్ టైం పంచిపడాలి. మెయింటెనెన్స్ జ్యూస్లు ఇచ్చేది కాఫీయో 2 బిస్కెట్లో, టీనో కంపెనీ ఇచ్చేది. మన దగ్గర ఇన్ని ఉన్నప్పుడు మనం ఇండస్ట్రీ చూసామనుకోండి, కోకోనట్ వాటర్ కంపల్సరీ, జ్యూసులు కంపల్సరీ, వాళ్ళు మనలాంటి ఫుడ్ తినరు, సాలడ్స్ కావాలి, టూ మచ్ కాస్ట్. ఇవి రెమ్యూనరేషన్లో భాగం కాదు, ఇవన్నీ ఎక్స్ట్రా. మరి వీళ్ళు మెయింటైన్ చేయాలి, వీళ్ళకి కావాలి ఆ బాధ్యత, ఆ బరువంతా వీళ్ళే కదా భరించాలి. ప్రొడ్యూసర్ మీద ఎందుకు వేయడం? అది రూల్ ఎవరు పెట్టాలి అంటున్నా, ప్రొడ్యూసర్ పెట్టాలి కదా రూల్ అంటున్నా. మేము ఇది చెయ్యమండి అని చెప్పాలా. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, దీపికా పడుకోనికి కాబట్టి ఆ రూల్స్ ఒప్పుకోలేదు, ఆమె తీసేస్తారు. అదే హీరోకి చేయమని చెప్పండి, ప్రొడ్యూసర్ని చేయలేరు. అంటే అక్కడ పార్షాలిటీనే కదా. అవును. రూల్స్ అనే మన ఇండియాలో ఏంటంటే అండి, పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక రూల్ పెట్టి పాటించారు. ఇప్పుడు నా ప్రొడక్షన్ ఉందండి, నేను ప్రొడ్యూసర్, ఇప్పుడు ఒక సిస్టమాటిక్ నా రూల్స్ నేను పెట్టుకుంటా, నా కంపెనీ నేను రూల్స్ పెట్టుకుంటా, దాంట్లో ఇష్టమైన వాళ్ళు వర్క్ చేయండి, కష్టమైన వాళ్ళు పోండి. అట్లా ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? మరి అది హీరోకి కూడా వర్తించాలిగా. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పే పాయింట్. ఇప్పుడు హీరోయిన్ చూసే కదా హీరోయిన్లు మొదలు పెట్టారు. అదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము కూడా కథలో కీలకమైనప్పుడు మా వల్ల కూడా థియేటర్స్కి ఫ్యాన్స్, అభిమానులు, జనాలు వస్తున్నప్పుడు మాకెందుకు 100 కోట్ల రెమ్యూనరేషన్స్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారుగా. ఇద్దరికి సేమ్ రెమ్యూనరేషన్స్ ఉండాలని ఒక నినాదమే పైకి లేస్తుందిగా. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు అదే కదా, ఇవ్వరు కదా, పాయింట్ అదే.
ఇప్పుడు ఎవరికంటే మెయిన్ ఇచ్చేది హీరోకి ఇస్తారు, డైరెక్టర్కి ఇస్తున్నారు, స్టార్ డైరెక్టర్కి, స్టార్ హీరోకి ఇస్తున్నారు. హీరోయిన్కి వీళ్ళకి ఇచ్చినంత 1% కూడా హీరోయిన్కి ఇవ్వరు. 50% పోతున్నారు, మీరు 1% ఇవ్వరండి. ఇప్పుడు ₹1 2 కోట్లు 3 కోట్లు ఇప్పుడు వాళ్ళ ₹1 వచ్చింది హీరోయిన్ రెన్యుమినేషన్. ఎక్కడ దీపికా పదుకొనే గారికి 40 కోట్లు అడిగారు. అది అప్పుడు అక్కడ మన తెలుగులో ఇవ్వండి, మనకు మినిమం అంటే 1 2 కోట్లే, హీరోయిన్ కి అంతకన్నా ఎక్కువ 5 కోట్లు ఇవ్వట్లేదు ఎవరికి. ఎవరు ఇంకా డిమాండ్ చేసి ఇంకా ఫుల్, ఇంకా కొంతమంది ఫేమ్ ఉన్న హీరోయిన్స్ నయనతార గారికి అదే ఇంకా ఆయన వాళ్ళ బడ్జెట్ వైజ్ గా ఉన్నప్పుడు ఇస్తారు తప్ప అందరికైతే ఇవ్వరు. ఇప్పుడు ఉన్న నార్మల్ వాళ్ళకంటే ₹1 కూడా లేని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అది ఎప్పుడో ఇంకా స్టార్డమ్ వచ్చినప్పుడు తప్ప ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరు కలిసి కట్టుబడిగా ఒక ప్రొడక్షన్ అంటే ఒకరిది సినిమా అంటే ఒకరిది కాదండి. హీరోకైనా హీరోయిన్ కైనా వాళ్ళ కంపెనీ తరఫున కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. పైగా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హీరోయిన్ కి స్టాఫ్, హీరోయిన్ కి అయితే హెయిర్ డ్రెస్సులు 2, మేకప్ మ్యాన్లు 2, టచ్ అప్ బాయ్ 1, ఫుడ్ మొత్తం 10 మంది ఉంటారు. మళ్ళీ వాళ్ళు డ్రైవింగ్, ఫుడ్, మళ్ళీ వాళ్ళకి రూములు, వీళ్ళ కార్లో వస్తారు, ఫ్యూయల్, డ్రాపులు, పికప్లు, రూమ్స్, మీరు అన్నట్టు ఇంకా అన్ని ఇంకా అంటే చెప్తున్నా కదా కుటుంబాన్ని పోషించాలా. అండ్ సెపరేట్ క్యారవన్స్, ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటారు, మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు, ఇష్టమైన హోటల్లో డ్రింక్స్, ఇంకా అవన్నీ వాళ్ళే చూసుకోవాలా. ఇంకా ఏదన్నా అవుట్ ఆఫ్ కంట్రీ పోయినారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా పోయినారంటే వాళ్ళకి టికెట్లు మొత్తం అక్కడ అన్ని వాళ్ళ హాలిడే ట్రిప్లు అన్ని వీళ్ళే చూసుకోవాలా. ఈరోజు అంటే ఓన్లీ దీపికా గారి గురించి మాత్రమే కాదు కానీ హీరోయిన్స్ ఇలా అడగడం వల్ల కొంతమంది దీన్ని తప్పు పట్టట్లేదు. హీరోలకు ఇస్తున్నప్పుడు హీరోయిన్స్కి ఎందుకు ఇవ్వరు అని అంటారు. ఇప్పుడు అదే చెప్పాను పాయింట్. ఇప్పుడు ఆవిడ అడిగిందనేసి ఆవిడ తీసేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆమెకి అంత ఫేమ్ లేదు, ఓకే ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, సినిమా లేదు, ఇప్పుడు ఆమెకి అంత ఇది లేదు అని చెప్పి ఇప్పుడు అదే హీరోకి చేయమని చెప్పండి, హీరోకి చేయరు. హీరో డబుల్ అడిగినా ఇస్తారు. ఆ పార్షాలిటీ ఉంది ఇండస్ట్రీలో. మెన్స్ రూల్ చేస్తున్నారండి ఇండస్ట్రీ మొత్తము, మెన్ అంతే. ఇప్పుడు లేడీస్కి ఏం ఉండదు అక్కడ. ఇప్పుడు అడిగినామంటే ఇంకా ఆపర్చునిటీలు రావు, లేదంటే అణిగి ఉండాలా, వాళ్ళు ఏమైనా చెప్తే నోరు మూసుకొని ఉండాలా, కాంప్రమైజ్ అయిపోతూ ఉండాలా. మన కెరియర్ ఉండాలంటే ఇంక అన్నీ మూసుకొని కూర్చొని చేస్తూ ఉండాలి. వాళ్ళు ఊకొడుతూ ఉన్నా అంటే నీకు ఒక 4 సినిమాలు వస్తాయి, నువ్వు ఎదుర్కొన్నావంటే ఇంక నీకు లైఫే ఉండదు. ఇంకా అదంతా. కానీ ఒక రకంగా చెప్పండి, రెమ్యూనరేషన్లు హీరోలు హీరోయిన్లు ఇవి 2 కాదు, ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి భారం తగ్గేలాగా వీళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం మంచిదేమో. వాళ్ళు ఉండడం కాదండి, ప్రొడ్యూసర్లు ఒక స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కంపెనీ ఉందండి, దీనికి రూల్స్ ఉంటాయి, ఈ రూల్స్ నచ్చిన వాళ్ళే వచ్చి వర్క్ చేస్తారు. అట్లా ప్రతి ప్రొడక్షన్ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి, అంతే. దాన్ని పార్షాలిటీ చూపించకూడదు. హీరోనా హీరోయినా పెద్ద డైరెక్టర్ ఎవరైనా వర్క్ చేయని, మా రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి, మా బ్యానర్లో ఇట్లా ఉంటుంది పద్ధతి, మా బ్యానర్లో ఫుడ్ ఇలా ఉంటుంది, మా బ్యానర్లో ఆర్టిస్టులు ఇట్లా ఉంటారు, మేము అసిస్టెంట్లకు మేము ఇయ్యము అంటే వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నానండి, వాళ్ళు ఇస్తున్నా నేను తీసుకుంటున్నా, నేను ఇవ్వను అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? ఇప్పుడు అసిస్టెంట్లకు ఇవ్వడం లేదని సినిమా పోగొట్టుకుంటానా నేను? పోగొట్టుకోరు కదా. అది వీళ్ళు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. మొహమాటం అంటారు చూడండి, ఆడవాళ్ళకి మొహమాటం పడితే కడుపులు వస్తాయి, మగవాళ్ళకి మొహమాటం పడితే జీవితాలు పోతాయి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.